ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మూడో రోజు, కవితను 8వ రోజున అధికారులు విచారిస్తున్నారు. ఇద్దరికి ఆర్ఎంఎల్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. కవితతో పాటు కేజ్రీవాల్ను కలిపి అధికారులు విచారించనున్నారు. గతంలో కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, మేకా శరణ్, శరత్ చంద్రారెడ్డితో పాటు ఇతర వ్యాపార భాగస్వాములు మాట్లాడిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఇద్దరి ముందు ఉంచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది. ముందు ఇద్దరిని విడివిడిగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. తర్వాత ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కలిపి విచారిస్తారు. నేడో రేపో సమీర్ మహేంద్రును కూడా విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. సమీర్ మహేంద్రు, కవిత మేనల్లుడు మేకా శరణ్ను కూడా కలిపి విచారించనున్నట్టు సమాచారం. శనివారం హైదరాబాద్లోనే మేకా శరణ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. విచారణకు శరణ్ రానందునే సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ పలు కీలక అభియోగాలు మోపింది. విచారణలో కవిత పూర్తి స్థాయిలో సహకరించలేదని ఆరోపించింది. కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలను కూడా వెల్లడించలేదని తెలిపింది. కవిత మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. కవిత మేనల్లుడి మేకా శరణ్ వ్యాపార వివరాలను అడిగితే తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్టు పేర్కొంది. కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, సమీర్ మహేంద్రకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమావేశంలో శరణ్ కూడా పాల్గొన్నట్టు విచారణలో వెల్లడైంది. 2 సార్లు శరణ్ను విచారణకు పిలిచినా హాజరు కాలేదని తెలిపింది. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన సమాచారం అంతా శరణ్ వద్ద ఉంది, కానీ అతను విచారణకు సహకరించడం లేదని తెలిపింది. దీనిపై శరణ్ను సమీర్ మహేంద్రతో కలిసి విచారణ జరపడానికి అప్లికేషన్ దాఖలు చేసినట్టు వివరించింది ఈడీ. ఇతర వ్యక్తులతో కలిపి కుట్ర చేసి 100 కోట్ల రూపాయల మేర కిక్ బ్యాంక్ చెల్లింపులో కవిత కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో అభియోగాలు నమోదు చేసింది ఈడీ. 100 కోట్ల రూపాయలకు ప్రతిఫలంగా 12% అధిక లాభాలు వచ్చే విధంగా కవితకు లిక్కర్ జోన్లను కట్టబెట్టారని తెలిపింది. ఇండో స్పిరిట్లో అరుణ్ రామచంద్ర పిళ్ళైని డమ్మీగా పెట్టి కవిత వ్యాపార భాగస్వామ్యాన్ని పొందారని ఆరోపించింది.